ఓకే అండి, మరి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు ఊరించే వంటలు చేయడానికి. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరేంటి? ఇందిరా అండి. ఇందిరా గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? విజయనగరం నుంచి. ఎందుకు అలా అన్ని ఒక్క చెప్తున్నారు? విజయనగరం నుంచి వచ్చారా? వెరీ గుడ్. ఓకే, హాయ్ అండి. మీ పేరేంటి? మనోహరి అండి. మనోహరి. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఫతేనగర్. మీ ఇద్దరికి ఏమైనా పరిచయం ఉందండి? ఇక్కడికి వచ్చాకే. మీరు విజయనగరం నుంచి వస్తే ఎవరిని తీసుకొచ్చుకోలేదు తోడు? మా సిస్టర్ వచ్చారు. ఓకే, సో రెడీయా మరి ఇద్దరు కూడా వంటలు చేయడానికి? సో ఫస్ట్ ఇవాళ ఊరించే వంటకి సంబంధించిన ఐటమ్ చూద్దాము. సో ఇందులో ఏది వస్తే దాంతో మీరు వంట చేయాలన్నమాట. ఓకేనా? ఓ పన్నీర్. సో పన్నీర్ అంటే ఇంకా మనకి లెక్కలేనన్ని వెరైటీస్ చేసుకోవచ్చు కదా. దాంటి కాంబినేషన్లోనైనా కొద్దిగా అలా పన్నీర్ వేసేస్తే చక్కగా బాగుంటుంది. సో మీరిద్దరు కూడా పన్నీర్తో ఏదైనా మంచి టేస్టీ వంటలు ఈరోజు చేయాలన్నమాట. ఓకేనా? సో బాగా ఫాస్ట్గా క్విక్గా ఆలోచించేసుకోండి. ఏం చేస్తారు? పన్నీర్ మటర్ కర్రీ చేస్తానండి. పన్నీర్ మటర్ కర్రీ బఠానీ కాంబినేషన్. ఓకే, సో చేసేస్తారా వంట? ఓకే అండి. ఓకే అండి, మరి పన్నీర్ మటర్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పన్నీర్ మటర్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ 200 గ్రాములు, ఉడికించిన పచ్చి బఠానీలు 1 కప్పు, టొమాటో పేస్ట్ 1 కప్పు, జీడిపప్పు పేస్ట్ 1/2 కప్పు, వెన్న 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కారం తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. సో ఆయిల్ వేసుకుంటారా? ఆయిల్ వేసిన తర్వాత ఫస్ట్ మసాలా దినుసులు. సో బిర్యానీ ఆకు కూడా వాడుతున్నారా? బిర్యానీ ఆకు. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేయండి. సో ఈ ఉల్లిపాయలు అంతా బాగా వేగాలండి. తర్వాత పచ్చిమిర్చి. తర్వాత కరివేపాకు వేసుకుంటాం. కరివేపాకు. ఓకే. కరివేపాకు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. సో పన్నీర్ ముందు వేయించి పెట్టుకోవడం అలాంటివి ఏమైనా చేయాలండి? పన్నీర్ వేయించుకోవాలండి. వేయించుకోవాలా? పక్కన వేయించుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసారు, అయిపోయింది. ఇది వేగుతూ ఉంటుంది. కొద్దిగా పసుపు. ఓకే, అక్కడ వేయించుకుందాం. వేయించుతాం. ఏం వేద్దాం ఇందులో? బటర్ వేద్దామండి. వెన్నతోనా? ఇటీవల ఓకే, మొత్తం వేసేసేనా? మొత్తం వేసే. ఓకే, ఇవి వేగుతూ ఉంటాయి. ఈలోగా ఇక్కడ పని చూద్దాం. టమాటో పేస్టా? పేస్ట్. ఓకే, వెయిట్. కారం పెడతాం. సో ఆల్రెడీ మనము పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాము, కొద్దిగా కారం. ఓకే, కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేద్దాం. చేయండి. ఓకే, తర్వాత ఈ పేస్ట్ కాజు పేస్ట్ అండి. ఇది ఓన్లీ జీడిపప్పు ఒకటే వేసారా ఇందులో? ఒకటే వేసారు. ఓకే, వేసుకోండి ఎంత కావాలో. సో జీడిపప్పు పేస్ట్ కొంచెం టేస్ట్కి. ఓకే, పన్నీర్ ఏం చేద్దాం? కట్టేద్దామా? ఇంకా కట్టేసే. కలిపేసుకోండి ఒకసారి దీని శుభ్రంగా. ఓకే, నైస్. వాటర్ ఏమైనా కావాలా ఇందులో? కొద్దిగా వేద్దామా? గరం మసాలా వేసిన తర్వాత. సో ఇది గరం మసాలా. ఇది గరం మసాలా.
మటర్ వేసి సో ఆల్రెడీ ఉడికించుకున్న పచ్చి బఠానీలు ఉడికించుకున్న పట్టు వేసేసాయి. పన్నీర్ కూడా వేసేయాలా? కొద్దిగా వాటర్ వేసి చూసుకోండి ఎంత కావాలో. చాలండి. కొద్దిగా మగ్గనిచ్చి మూత పెడదామా? సో ఇప్పుడు మనకి ఇంకా ఫైనల్ గా పన్నీర్ ఒకటి యాడ్ చేసుకుంటే రెడీ అయిపోయినట్టే కదా? ఓకే ఓకే, సో చూద్దామా? చూద్దాం. సరిపోతుందండి ఇలాగా? సరిపోయింది. నెక్స్ట్ పన్నీర్ ఇందులో వేసేద్దాం. సరే, కొద్దిగా మూత పెడదామా? సో పన్నీర్ కి కూడా కొంచెం ఆ ఫ్లేవర్స్ అన్ని పట్టేస్తే మనకి రెడీ కదా? ఓకే, సో చూద్దామా మనోహరి గారు? చూద్దాం. ఓకే, నైస్. అయిపోయిందా? రెడీ అయిపోయిందండి. ఇప్పుడు రెడీ అయిందండి. ఓకే, మరి పన్నీర్ మటర్ కర్రీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పన్నీర్ మటర్ కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో వెన్న వేసి పన్నీర్ వేయించి పక్కనుంచాలి. పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పసుపు, టొమాటో పేస్ట్, కారం, ఉప్పు, జీడిపప్పు పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత గరం మసాలా, ఉడికించిన పచ్చి బఠానీలు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత వేయించిన పన్నీర్ ముక్కలు వేసి బాగా కలిపి కాస్త మగ్గనివ్వాలి. అంతే, పన్నీర్ మటర్ కర్రీ రెడీ.